హాయ్ అండి. ఈరోజు రుచిగా ఉండే చీజ్ బాల్స్ చేసేసుకుందామండి. ఇక అండి పొటాటోస్ని బాగా స్మాష్ చేసేసుకోవాలండి. దాన్ని స్మాష్ చేసేసుకుని దాంట్లో ఉప్పు, కారం, జీలకర్ర పొడి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని వాటిని మెత్తగా పిండిలాగా కలిపేసుకోవాలండి. దాన్ని ఉండలుగా చేసేసి దాని లోపల చీజ్ పెట్టేసేసి దాన్ని మైదా పిండి నీళ్ళల్లో ముంచేసేసి బ్రెడ్లో ఇలా 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 అనేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలో అన్ని చీజ్ బాల్స్ చేసేసుకుందామండి. బాల్స్ని కొంచెం గట్టిగా ఒత్తుకోవాలండి, లేకపోతేనండి లోపల ఉన్న చీజ్ బయటకు వచ్చేసేసి పాడైపోయే ప్రమాదం ఉందండి. సరే ఇలా ట్రై చేశానండి, చాలా రుచిగా ఉన్నాయండి. అప్పటి నుంచి ఇలా ట్రై చేస్తుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారండి. అదైతే ఈ చీజ్ బాల్స్ని చాలా ఇష్టంగా తింటుందండి. చీజ్ హెల్త్కి మంచిది కాదు కదండి, అయినా కానీ అప్పుడప్పుడు పెడితే ఏం కాదులేండి. పిల్లలకు కూడా అదొక సరదా, సంతోషాలు, ఎంజాయ్మెంట్లు ఉండాలి కదా అండి. కావాల్సిన చీజ్ బాల్స్ని ఇలా చేసేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఈ చీజ్ బాల్స్ ఉండలు చేసుకునేలాగా మనం ఒక ఫన్నీ స్టోరీ చెప్పుకుందామండి. మా చిన్నప్పుడు అండి మొగల్ రేకులు అని ఒక సీరియల్ వచ్చేదండి. దాంట్లో ఆర్కే నాయుడు, శాంతి అనేవాళ్ళు ఉండేవాళ్ళండి. అప్పుడు మేము 7వ తరగతి చదువుతున్నామండి. ఆ స్టోరీ డైలీ నైట్ టైమ్స్ ఆ సీరియల్ చూసుడు, స్కూల్కి వెళ్ళుడు, అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుని పక్క నవ్వుకునే వాళ్ళం అండి. ఆ లవ్ స్టోరీ చాలా బాగుండేదండి. ఆ రోజుల్లో సీరియల్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా చూసుకునే వాళ్ళం. స్కూల్కి వెళ్ళాక వాటి గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజులే వేరండి. ఇప్పుడు అలా డిస్కస్ చేద్దామంటే ఫ్రెండ్స్ ఖాళీ ఉండట్లేదు. అలాగ పనులు, పిల్లలతోనూ ఇంటి పనులు, వంట పనులు అయ్యే సరిపోతున్నాయండి. మళ్ళీ ఫ్రెండ్స్తో అలా సరదాగా గడిపి సరదాగా ఎంజాయ్ చేసే రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నానండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఫన్నీ విషయాలు ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి. మనందరం షేర్ చేసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడేసుకుందాం. పొయ్యి మీద నూనె పెట్టుకుని ఆ నూనె వేడెక్కుతుంటే ఈ చీజ్ బాల్స్ దాంట్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి. అవి వేపుతుంటే నెమ్మదిగా నిదానంగా తిప్పుకోవాలండి, లేకపోతే లోపల ఉన్న చీజ్ బయటకు వచ్చే ప్రమాదం ఉందండి. ఇంకా ఆల్రెడీ అలా చీజ్ బయటకు వచ్చేసేసిందండి. ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయింది. అందుకేనండి ముందు జాగ్రత్త కోసం చెప్తున్నానండి. నేనేం ఫాలో అవ్వలేదు, మీరన్నా ఫాలో అవ్వండి. ఏగిపోయిన చీజ్ బాల్స్ అన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఉన్న మిగతా చీజ్ బాల్స్ని కూడా వేసేసి వేపేసుకుందామండి. అవి కూడా ఏగిపోయాక తీసుకుని ప్లేట్లో వేసుకుని డెకరేషన్లో చేసుకోవాలండి. అవి నిదానంగా ఎగుతాయండి. నిదానంగా ఎగితేనండి లోపల ఉన్న పొటాటోది ఏగుతుందండి. లేకపోతే ఎగదండి, మెత్తగా అనిపిస్తుందండి. కొంచెం దాన్ని చూసుకుని జాగ్రత్తగా సిమ్లోను, హై ఫ్లేమ్లోను పెట్టుకుంటా వేపుకుంటూ ఉండాలండి. మీరు కూడా అలాగే చేయండి. కానీ నాకులాగా ఇష్టం వచ్చినట్టు గడితో తిప్పకండి. ఆ చీజ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఆయిల్ అంతా ఖరాబ్ అయిందని మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకోవడం చాలా కష్టం కదండి. మళ్ళీ వాడడానికి కూడా పనికిరాదు. అందుకోసమే చెప్తున్నానండి. చీజ్ బాల్స్ ఏగుతుంటే భలే స్మెల్ వస్తుందండి. లోపల ఉన్న చీజ్ మెల్ట్ అవుతుంటే ఆ ఫ్లేవర్, ఆరోమా బయటకు వస్తుంటే చాలా స్మెల్ టెంప్టింగ్గా, ఎమ్మీగా ఎప్పుడు తిందామా అన్నట్టు ఉందండి నాకు. నా ఎమ్మి చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. వాటిని టేస్ట్ చేద్దామండి. వాటిని కట్ చేసి ఓపెన్ చేస్తుంటే చీజ్ భలే సాగుతుందండి. అలా చీజ్ తాగుతుంటే చూస్తుంటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఫన్నీగా ఉంటుందండి. నేను ఈ చీజ్ బాల్స్ని టేస్ట్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉందండి, ఎమ్మీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. బాయ్ అండి.